ఇది నిజంగా జరిగితే మాత్రం మార్కెట్స్ కి ఇది చాలా పెద్ద విషయం. ట్రంప్ ను కంప్లీట్ గా పక్కన పెట్టి తనేం చేయలేడని చెప్పి మిడిల్ ఈస్టర్న్ కంట్రీసే ఇరాన్ తో మాట్లాడుతున్నాయి. ఇరాన్ తో మేము అందరం కలిసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మేనేజ్ చేద్దాం. లైక్ స్ట్రైట్ ఆఫ్ మలాకాలా. స్ట్రైట్ ఆఫ్ మలాకాని ఎవరు కంట్రోల్ చేస్తుంటారు? ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ ఈ మూడు దేశాలు కలిసి కదా. అలానే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కూడా నువ్వు ఒక్కటే కాదు, ఇరాన్ ఒక్కటే కాదు, కొన్ని రీజనల్ కంట్రీస్ కలిసి కంట్రోల్ చేద్దాం అనే ప్రపోజల్ ఇరాన్ దగ్గరికి వెళ్తుండడం మార్కెట్స్ కి చాలా మంచి విషయంగా మనం చూడాలి. దీని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. బికాస్ ఇది కానీ నెక్స్ట్ ప్రాసెస్ గా ముందుకు వెళ్తే దెన్ మార్కెట్స్ ఏవైతే పెయిన్ ని ఫీల్ అయ్యాయి ఇప్పటి వరకు యుఎస్ ఒక అర్థం పర్థం లేని డెసిషన్స్ తో దాని నుంచి మార్కెట్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. స్పెషల్లీ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఉంటున్న టెన్షన్స్ ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. తర్వాత ఇవాళ రాత్రి 11:45 కి రాబోతున్న వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ గోల్డ్ రిలేటెడ్ గా, సిల్వర్ రిలేటెడ్ గా, ఈవెన్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ చూపించి సర్ప్రైజ్ చేయగలిగే అప్డేట్. దీని రిలేటెడ్ గా మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అండ్ నిన్న యుఎస్ రిలేటెడ్ గా యుఎస్ ఒక బేసిస్ పైన ఇరాన్ వాళ్ళు దాడి చేశారు. అండ్ హూతీస్ కూడా ఈ సౌదీ వాళ్ళకి సంబంధించిన ఆయిల్ ఫెసిలిటీస్ మీద దాడి చేస్తున్నారు. అక్కడికి సంబంధించిన ఆయిల్ రిఫైనరీ కూడా అక్కడ క్లోజ్ చేస్తున్నారు, టెంపరీగా పాస్ చేస్తున్నారు. అందుకే $82 పర్ బ్యారెల్ కి వెళ్ళిన క్రూడ్ ఆయిల్ కాస్త పెరిగింది. బట్ చెప్తున్నాను కదా, ఇది చాలా పెద్ద డెవలప్మెంట్. స్ట్రైట్ ఆఫ్ మలాకాలో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అలానే చేద్దామని చెప్తున్న దాన్ని మార్కెట్ పార్టిసిపెంట్స్ అర్థం చేసుకొని ట్రాక్ చేయగలిగితే ఈ యుద్ధం ఎండ్ అవడానికి యుఎస్ ఒక అనుమతి అవసరం లేదనేలా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవడానికి యుఎస్ అవసరమే లేదనేలా మనకు అర్థమవుతుంది. సో ఈ టాపిక్ తో పాటు గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ఆల్మోస్ట్ ఏఐ కంపెనీస్ 50% దగ్గరగా పడ్డాయి. మెమరీస్, చిప్స్, ఏఐ రిలేటెడ్ ఉన్న చాలా కంపెనీస్ లో రీసెంట్ టైమ్స్ లో హెవీ ఫాల్ కనిపించింది. అండ్ ప్యారల్ గా మన ఐటీ కంపెనీలు భారీగా పెరుగుతున్నాయి. యుఎస్ లో ఉంటున్న ఐటీ కంపెనీలు ఇంకా పెరుగుతున్నాయి, మన ఇండియన్ ఐటీ కంపెనీలు కూడా పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 20% దగ్గరగా ఐటీ ఇండెక్స్ పెరిగింది. ఈ డేటాని మాట్లాడుకుంటూ ఇండియా రిలేటెడ్ గా మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ ఐఐపి పబ్లిష్ అవుతుంది మే మంత్ రిలేటెడ్ గా. అది ఎలా ఉంది, ఏ సెక్టార్స్ కి మంచి డేటా వచ్చిందో మాట్లాడుకుంటూ గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీని మాట్లాడుకుందాం. 24,300 దగ్గరికి వచ్చింది. అలా ఆ రేంజ్ లో పై సైడ్ కి వచ్చింది. కాబట్టి ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీని డిస్కస్ చేసుకుంటూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మనందరికీ తల్లిదండ్రులు జన్మనిస్తే అక్షరాలకి అర్థం చెప్పి మన జీవితానికి మార్గం చూపించిన కనిపించే దైవం మనకి గురువులే. సో వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ విద్య నేర్పించి మన ఎదుగుదలకి కారణమైన ప్రతి గురువులకి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు గమనించారంటే ఇరాన్ రిలేటెడ్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కు ఒక కొత్త ప్రపోజల్ వెళ్తుంది ఉమెన్ అండ్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ దగ్గర నుంచి. సో వాళ్ళకి క్లియర్ గా అర్థమైంది యుఎస్ ఉండి చేసేదేం లేదు, డీల్ అయిపోతుంది. ఇరాన్ బ్యాడ్లీ ఒక డీల్ కోరుకుంటుంది అనే స్టేట్మెంట్ చేయడం. ఈవెన్ నిన్న కూడా ట్రంప్ అదే స్టేట్మెంట్, ఇరాన్ మాతో చాలా దారుణంగా డీల్ ని కోరుకుంటుందని. ఇరాన్ వాళ్ళు ఒకటే మాట అన్నారు, దట్ అవన్నీ కూడా నమ్మకండి, వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, అది ఇంటర్మీడియట్ ద్వారా మా దగ్గర చెప్తున్నారు. అంటే డైరెక్ట్ గా కూడా టాక్స్ లేవని చెప్తున్నారు. అంటే మేము డైరెక్ట్ టాక్స్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు ఒక క్లారిటీతో ఉంటే మేము డైరెక్ట్ గా మాట్లాడుకుంటాం. క్లారిటీతో లేరు కాబట్టి వాళ్ళు ఏం చెప్పాలో ఇంటర్మీడియట్స్ ద్వారా చెప్తున్నారు, మేము దాన్ని వింటున్నాం అంతే కానీ డైరెక్ట్ టాక్స్ లేదండి. వాళ్ళు ఏం చెప్తున్నారు అది నిజం కాదని ఇరాన్ క్లారిఫై చేసింది. అండ్ ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేసిన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ యుఎస్ తో అయ్యేది కాదని ఒక కొత్త ప్రపోజల్ ని ఇరాన్ ముందు పెట్టాయి. దట్ రీజనల్ గా ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నిటి మధ్యలో నుంచి పాస్ అవుతూ ఉంటుంది. బట్ కంట్రోల్ కరెక్ట్ గా ఇరాన్ దగ్గర, ఒమెన్ దగ్గర ఉంటుంది. ఇటు ఒమెన్ అటు ఇరాన్ రెండింటి దగ్గర ఉంటుంది. సో ఒమెన్ వాళ్ళు ఏం చెప్పారంటే స్ట్రైట్ ఆఫ్ మలాకా, మీకు అది చూపించి చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది స్ట్రైట్ ఆఫ్ మలాకా అన్నమాట. ఇక్కడ మనకి ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ ఉంటుంది. ఈ మూడు కలిసి దీన్ని మేనేజ్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ ని. అలానే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర చాలా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కదా. సో ఇరాన్ ఒక్కటే ఎందుకు కంట్రోల్ చేయాలి అండ్ ఒమన్ ఒక్కటే ఎందుకు కంట్రోల్ చేయాలి, మిగిలిన కంట్రీస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటితో కలిసి ఒక రీజనల్ ఏజెన్సీని ఫామ్ చేద్దాం. అవన్నీ కలిసి అంటే అందరిలో ఉంటున్న అఫీషియల్స్ అందరూ కలిసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మేనేజ్ చేద్దాం. అఫీషియల్ గా డబ్బులు కూడా కలెక్ట్ చేద్దాం. వాలంటరీగా మనం మేనేజ్ చేస్తున్నందుకు వాలంటరీగా వాళ్ళు కూడా పే చేస్తారు. అలా ఇరాన్ రిలేటెడ్ గా కూడా డబ్బులు వస్తుందని ఇలా ప్రపోజల్ ఓమన్ అండ్ ఇతర కంట్రీస్ పెట్టాయి. దాన్ని ఇరాన్ రిజెక్ట్ చేసింది. మరి ఇరాన్ రిజెక్ట్ చేసింది కదా, అదేలా పాజిటివ్ విషయం అవుతుంది? స్టార్టింగ్ లో మీరు ఎందుకు అలా చెప్పారు అంటే, ఇరాన్ రిజెక్ట్ చేసి యుఎస్ తో యుద్ధానికి ఏం వెళ్ళట్లేదు. ఇరాన్ ఒక కొత్త ప్రపోజల్ పెట్టింది. అదేం ప్రపోజల్ అంటే, ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కదా, ఇక్కడ మనకి ఇరాన్ ఉంది. ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఇదంతా ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి షిప్స్ వెళ్లకుండా ఆపేస్తుంది. ఇక్కడ ఉమెన్ ఉంది. ఇక్కడ ఈ ఇమేజ్ చూపించి చెప్తాను మీకు. ఇక్కడ ఉమెన్ ఉంది. ఇరాన్ ఏమంటుందంటే, మా ఇరాన్ దగ్గర నుంచి వెళ్తున్న షిప్స్ ని మేము కంట్రోల్ చేస్తాం, మేము చూసుకుంటాం. అండ్ ఇక్కడ నుంచి ఉమెన్ సైడ్ నుంచి వెళ్తున్న షిప్స్ ని కూడా ఉమెన్ కంట్రోల్ చేస్తుంది, మేము కంట్రోల్ చేస్తాం. ఇది ఎలా ఉందంటే, ₹1 50 పైస్ నీది, 50 పైస్ నాది. అండ్ మీ 50 పైస్ లో కూడా నేను కంట్రోల్ తీసుకుంటాను. అది ఎంత కంట్రోల్ తీసుకుంటాను, ఇండైరెక్ట్ గా మీ 50 పైస్ కూడా నేనే తీసుకునే ప్రయత్నం చేస్తాను. లైక్ ఉమెన్ లో కూడా ఉమెన్ ప్లస్ ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. అంటే ఉమెన్
లేదు షిప్ వెళ్ళొద్దు అంటే ఇరాన్ వెళ్ళాలి అంటే వెళ్లాల్సి వస్తుందేమో. సో ఇండైరెక్ట్ గా మొత్తం కంట్రోల్ ఇరాన్ అడుగుతూ ఉంది. ఒకవేళ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ సరే అలానే చేద్దాంలే, ముందు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చెయ్యండి అనేలా ఇరాన్ తో ఒకవేళ సంధికి వచ్చాయనుకోండి, ఇరానే కంట్రోల్ చేస్తుంది అనేలా. వాళ్ళు అడిగింది తక్కువ, మొన్న యుఎస్ వాళ్ళు అడిగిన దానికంటే చాలా తక్కువ. ఒకవేళ దానికే అగ్రి అయ్యి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయినా అది కూడా మార్కెట్స్ కి మంచిదే. బట్ ఇక్కడ విషయం ఏంటంటే నా అనుమతి లేకుండా ఇదంతా చేస్తారా, నేను అక్కడ బ్లాకెడ్ పెడతా, అమెరికాకి సంబంధించిన యుఎస్ బ్లాకెడ్ పెడతా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వచ్చిన నేను ఆపుతానంటే అడ్డంగా అన్ని దేశాల ముందు యుఎస్ఏ ఒక పరువు పోతుంది. చాలా కంట్రీస్ రిలేటెడ్ గా ఉన్న విషయం ఏంటంటే క్లియర్ గా చూడండి, ద గార్డియన్ లో ఏం పబ్లిష్ చేశారు, ట్రంప్ పాసింగ్ ఇరాన్ అటాక్ షోస్ యుఎస్ మిలిటరీ పవర్ ఈజ్ నాట్ ఎనఫ్ ఆన్ ఇట్స్ ఓన్ అని. అంటే ఇరాన్ బెండ్ చేయడానికి అమెరికా దగ్గర ఎనఫ్ పవర్ లేదు కాబట్టి యుద్ధం చేస్తున్నాడు. సో ప్రతి యుద్ధంలోనూ భయపెట్టేస్తున్నాను, ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నాడు, కానీ ఇరాన్ బెండ్ అవ్వట్లేదు, తను అనుకుంది జరగట్లేదు. చివరికి యుఎస్ ఏమో అన్నెసరీగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది, దానికి ఇరాన్ అయితే తగ్గట్లేదు అని డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఎడిటర్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ఇది. సో ప్రపంచానికి క్లియర్ గా ట్రంప్ దగ్గర పవర్ లేదు ఇరాన్ ని బెండ్ చేసేదానికని క్లారిటీ వచ్చేసింది. సో దట్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ రంగంలోకి దిగుతున్నాయి వాళ్ళ ఇష్యూస్ ని వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోవడానికి. అట్లీస్ట్ ఇరాన్ అయితే ఒక ప్రపోజల్ పెట్టింది కదా, తర్వాత ఫర్దర్ డిస్కషన్స్ అవ్వచ్చు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఇరాన్ రిలేటెడ్ ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని రీబిల్డ్ చేస్తాం, మేము హెల్ప్ చేస్తాం అని ఇలా చెప్పి స్ట్రైట్ ఆఫ్ హార్బర్స్ ని ఈజ్ చేయడానికి వాళ్ళు డిస్కషన్స్ లోకి వెళ్ళొచ్చండి. అంటే ఇప్పటి వరకు యుఎస్ వచ్చి ఏదో చేస్తుందని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వెయిట్ చేశాయి, ఇకపై చేయకపోవచ్చు. వాళ్ళే డైరెక్ట్ గా డిస్కషన్స్ లోకి వెళ్తున్నట్టు మనకి క్లియర్ గా అప్డేట్స్ వస్తున్నాయి. కాబట్టి అట్లీస్ట్ నాకు ఒక చిన్న హోప్ అయితే రైజ్ అవుతుంది దట్ ట్రంప్ లేకుండా యుఎస్ లేకుండా ఇంకే కంట్రీస్ డిస్కషన్స్ లో ఉంటున్నా అది చాలా సెన్సిబుల్ గా ఉంటాయి, సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఉంటాయి. లెట్స్ హోప్ త్వరలోనే ఇది ఎండ్ అయిపోవాలని. బట్ ప్రాబ్లం అంతా తనకి క్రెడిట్ రాకుండా ఇది ఎండ్ అయితే, అంటే తను బెండ్ చేయకుండానే ఇరాన్ వాళ్ళతో డిస్కషన్స్ చేసుకొని డబ్బులు కలెక్ట్ చేస్తా అంటే అది ఎలా చేస్తారు, డబ్బులు కలెక్ట్ చేస్తే నేను ఒప్పుకోననే మాటలు తను మాట్లాడి ఇంకా ఇష్యూని పెంచొచ్చు. బట్ ఇలా చేస్తే మాత్రం ఆల్రెడీ యుఎస్ వీక్ అని అర్థమైంది కదా, ఇంకా దిగజారినట్లు ప్రపంచం ముందైతే నిలబడిపోతుంది అమెరికా చరిత్రలో. హోప్ అట్లీస్ట్ దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఏదైతే డీల్ ఫైనల్ అవుతుందో వీళ్ళ మధ్యలో దాన్ని సపోర్ట్ చేసేలా యుఎస్ స్టేట్మెంట్స్ చేస్తే అట్లీస్ట్ చివరికి పరువు పోకుండా అయినా అమెరికా న్యూట్రల్ స్టాండ్ ని తీసుకున్న అట్లీస్ట్ ఈ విషయంలో బాగుంటుంది. ఇదిలా ఒక పక్క జరుగుతూ ఉంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఒమన్ ఇవన్నీ కలిసి ఇరాన్ తో డిస్కషన్స్ జరుగుతూ ఉంటే యుఎస్ వాళ్ళ కామెంటరీ అనమాట ఇది. ఇరాన్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేయలేదు, యుఎస్ వాళ్ళు చెప్తున్నారు దట్ ఇరాన్ సర్ప్రైజ్ బాలిస్టిక్ మిసైల్స్ తో యుఎస్ కి సంబంధించిన ఫోర్సెస్ పైన బేసెస్ పైన జోర్డన్ లో ఉంటున్న వాళ్ళ మీద అటాక్ చేసింది, మిడిల్ ఈస్ట్ లో అటాక్ చేస్తుంది అమెరికా స్థావరాల పైన ఇరాన్ అని. అండ్ దాని అన్నిటినీ కూడా వీళ్ళు మిసైల్స్ అన్నిటినీ కూడా ఇంటర్సెప్ట్ చేశారు, నిర్వీర్యం చేసేశారు, ఏ ఒక్క డ్యామేజ్ జరగలేదు. బట్ మా మీద ఇరాన్ యుద్ధం చేస్తుంది, మేము కామ్ గా ఉన్న యుద్ధం చేస్తుందని ఎలా అమెరికా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి. ఈవెన్ యూకే కి సంబంధించిన మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ కూడా సస్పీషియస్ యాక్టివిటీని రెడ్ సీ లో అంటే హూతీస్ కి సంబంధించిన ఏరియా అది కూడా ఇప్పుడు ఇరాన్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు కనీసం అమెరికాకి భయపడేవన్నమాట ఈ కంట్రీస్. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో చాలా వరకు ఏదైనా చేయాలంటే అమెరికా ఏదైనా నోరు తెరిచి గట్టిగా మాట్లాడితే కామ్ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో యుఎస్ఏ చేసిన పనులతో అమెరికా ఒక పవర్ అండ్ పరువు రెండు గాల్లో కలిసిపోయాయి. అంతకుముందు ఇరాన్ కానీ మిగిలిన కంట్రీస్ ఏమనుకునేవంటే అమ్మో అమెరికా కానీ దాడికి వచ్చిందంటే వాళ్ళ మిలిటరీ పవర్ తో ఏదైనా చేస్తారని భయపడేవి. ఇప్పుడు అమెరికా ఏ లెవెల్లో యుద్ధానికి వచ్చినా మనం డీల్ చేయగలం, మనం దాన్ని టాకిల్ చేయగలం అనేలా ఇరాన్ చేసిన పనితో మిగతా కంట్రీస్ అన్నిటికీ శక్తి వచ్చింది. అండ్ చైనాకైతే వాళ్ళనే డీల్ చేయలేకపోయారు, ఇంకా మనల్ని డీల్ చేస్తారని ఒక ధైర్యం అయితే స్ట్రాంగ్ గా పెరుగుంటుంది. సో ఇకపై ఆఫ్టర్ ట్రంప్ ప్రెసిడెన్సీ ఇంకే ఒక ప్రెసిడెంట్ వచ్చినా అమెరికాను ఒక స్ట్రాంగ్ పవర్ గా మిలిటరీ పరంగా వేరే కంట్రీస్ తో ఢీకొట్టేలా స్టేట్మెంట్స్ అయితే అంత ఈజీగా చేయరు. స్టేట్మెంట్స్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. అండ్ సౌదీ రిలేటెడ్ గా మాత్రం హూతీస్ అటాక్స్ చేస్తున్నారు. సౌదీ వాళ్ళు జాదాన్ రిఫైనరీ ఫెసిలిటీని షట్ డౌన్ చేశారు. యెమెన్ కి సంబంధించిన మిసైల్స్ ఆ డ్రోన్స్ దాని మీద అటాక్ చేస్తూ ఉండడం, ఆ ఆయిల్ రిఫైనరీ ఫెసిలిటీని వాళ్ళు షట్ డౌన్ చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అక్కడ 4 లక్షల బ్యారెల్స్ పర్ డే దగ్గరగా రిఫైనరీ జరుగుతూ ఉంటుంది. ఇది కారణం క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $82 పర్ బ్యారెల్ కి వెళ్ళింది కదా నిన్న, 102 నుంచి 82 కి వచ్చింది. అంటే $20 పర్ బ్యారెల్ తగ్గింది. మళ్ళీ 82 నుంచి ఇప్పుడు 87 దగ్గరగా ఉంది. కారణం ఇది. రెడ్ సీన్ ఇన్వాల్వ్ చేస్తుండకపోయింటే మాత్రం ఈ ఉమెన్ రిలేటెడ్ వచ్చిన అప్డేట్ తో క్రూడ్ ఆయిల్ ఇంకా బాగా కూల్ ఆఫ్ అయిపోయి ఉండాలి. మార్కెట్స్ అయితే దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూనే కొంత రికవర్ అవుతున్నాయి. లెట్స్ హోప్ ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూ సార్ట్ అవుట్ అయితే బాబెల్ మ్యాందబ్ దగ్గర ఉంటున్న ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అయిపోతుంది. కాబట్టి బోత్ ఇష్యూస్ కి మనకి క్లారిటీ ఒక్క దగ్గర నుంచే వస్తుంది. ఈ లోపు సౌదీ రిలేటెడ్ గా ఈ హూతీస్ కి సంబంధించిన అటాక్స్ అయితే పెరుగుతున్నాయి. దాంతో బ్రెంట్ క్రూడ్ కూడా $82 పర్ బ్యారెల్ కి కూల్ ఆఫ్ అయింది, కాస్త 87, 88. ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు అయితే ఆల్మోస్ట్ 90 దగ్గరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ 7% ఒకేసారి పెరిగిపోయింది క్రూడ్ ఆయిల్. ఆల్సో ఇండియా రిలేటెడ్ గా 100% టారిఫ్ అనేలా గతంలో మనకి రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నందుకు డెసిషన్ తీసుకోబోతున్నట్లు యుఎస్ వాళ్ళు డెసిషన్ తీసుకోబోతున్నట్లు అప్డేట్స్ కనిపించాయా? దీని రిలేటెడ్ గా యుఎస్ అనేట్ ఒక స్టెప్ ముందుకు వేస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో ఏ కంట్రీస్ అయితే ఈ రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాయో అందులో టాప్ 5 కంట్రీస్ ని సెలెక్ట్ చేసి వాళ్ళ మీద
మీద 100% ట్యాక్స్ వేయాలనే డెసిషన్ ని గతంలో యాక్చువల్లీ 500% అనుకున్నారు, కానీ ఇప్పుడు 100% వేయాలనుకుంటున్న డెసిషన్ ని యుఎస్ సెనెట్ 86-12 అంటే 86 పాజిటివ్ గా 12 అగైనెస్ట్ గా ఫస్ట్ ప్రొసీజరల్ హర్డల్ అయితే బిల్ పరంగా క్లియర్ చేశారు. దాన్ని వీక్ ఎండింగ్ లో పాస్ చేసే అవకాశం ఉంది. బట్ ఇది లా పరంగా అవుతుందా అంటే సెప్టెంబర్ లో అవ్వకపోయే అవకాశం ఉందని, అన్లెస్ వాళ్ళు చాలా ఫాస్ట్ ట్రాక్ లో తీసుకువెళ్తే తప్పించి. ఫైనల్ గా ఇది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది సైన్ చేయడానికి. మోస్ట్లీ అదంతా షార్ట్ టైమ్ లో అవ్వకపోవచ్చు అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. టోటలీ 5 కంట్రీస్ మీద ఇది అప్లై అవుతుంది, ఇంక్లూడింగ్ చైనా, సెకండ్ ప్లేస్ లో ఇండియా, థర్డ్ ప్లేస్ లో స్లోవేకియా, హంగేరీ అండ్ అజర్బైజాన్. మరి చూడాలి నెక్స్ట్ స్టెప్స్ లో ఇది చట్టంగా మారుతుందా ఆర్ ఎక్కడైనా ఆపుతారా అని. ఇది కానీ చట్టంగా మారితే అన్ని వస్తువుల మీద పడదు, 45% ఆఫ్ ద వస్తువులు దీని నుంచి ఎగ్జంప్షన్ లోనే ఉంటాయి. లైక్ ఎలక్ట్రానిక్స్, ఫార్మా ఇవన్నీ మోస్ట్లీ బయటే ఉంటాయి. 55% వాటి మీద ఈ ట్యాక్స్ అనేది పడచ్చు. బట్ అది కూడా మంచిది కాదు. లెట్స్ సీ ఈ పర్టికులర్ బిల్ ఎలా ముందుకు వెళ్తుందని. ఇదిలా ఉంటే ఇవాళ మనకి రాత్రి 11:30 నుంచి 12 గంటల ఇన్ బిట్వీన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 11:45, 12 ఇన్ బిట్వీన్ వస్తుంది. యుఎస్ కు సంబంధించిన ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ తనని పెట్టింది. కెవిన్ వాష్ ని నామినేట్ చేసింది ట్రంపే. ట్రంప్ కి రేట్ హైక్స్ నచ్చవు, అది తనకి తెలుసు. కానీ ప్రెసెంట్ ఉంటున్న పరిస్థితిలో రేట్ హైక్ ఉండొచ్చేమో అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది ఒక చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇన్ఫ్లేషన్ ని నేను వదిలిపెట్టను, నేను ఇన్ఫ్లేషన్ వదిలేస్తా అనుకుంటే అది పొరపాటు అని గతంలో స్టేట్మెంట్స్ చేసిన అతను ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ వస్తుందన్న ప్రొజెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి నార్మల్ గా ఏంటే ఫెడ్ చైర్మన్ పవల్ గారు ఏంటే మాత్రం ఖచ్చితంగా రేట్ హైక్ మార్కెట్ లో జరిగేది. మరి ఇప్పుడు ట్రంప్ తినని నియమించాడు కాబట్టి రేట్ హైక్ చేయకుండా ట్రంప్ ఏమైనా ప్రెషర్ చేయగలడా? అలా చేసి రేట్ హైక్ జరగకుండా కానీ ట్రంప్ ఆపగలిగితే మార్కెట్స్ రిలేటెడ్ గా మంచి విషయం. బంగారం, వెండికి కూడా అది మంచిదే. కానీ రేట్ హైక్ జరిగితే మాత్రం 25 బేసిస్ పాయింట్స్ జరిగితే మాత్రం అది బంగారం మీద, వెండి మీద, మార్కెట్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. సో రెండు విధాలుగా మార్కెట్ డిపెండింగ్ అపాన్ రేట్ హైక్ ఉంటుందా, బ్యాడ్, రేట్ హైక్ ఉండదా, గుడ్. అండ్ రేట్ హైక్ ఉండకపోయినా ఏమైనా నెగిటివ్ కామెంటరీ ఇస్తారా అంటే నెక్స్ట్ టైమ్స్ లో భారీగా వడ్డీ రేట్లు పెంపు రిలేటెడ్ గా ఇంకేదైనా కామెంటరీ నెగిటివ్ గా ఉంటుందా, దీన్ని కూడా మనం వెయిట్ చేసి చూడాలి. సో ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్స్ అనే కాదు, నెక్స్ట్ ఇంటర్వ్యూలో విలేకరులు అడిగే క్వశ్చన్స్ కి కూడా తను ఎలా మాట్లాడుతున్నాడు, ఎకానమీ రిలేటెడ్ గా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, రేట్ హైక్స్ రిలేటెడ్ గా, కట్ ఎలాగో ఉండదు, హైక్స్ రిలేటెడ్ గా ఎలా మాట్లాడుతున్నారు అనేది మెయిన్ కీ పాయింట్. కాబట్టి ఇవాళ గోల్డ్ ఓవర్ నైట్ లో గోల్డ్ వోలటైల్ గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా రాత్రి M6 లో కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా, జాగ్రత్త. రాత్రి కొంత వోలటైల్ గా ఉండొచ్చు. ఆఫ్టర్ 11:30 మీ పొజిషన్స్ నెక్స్ట్ డే క్యారీ అవుతున్న పొజిషన్స్ పైన అది ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ రేపు మీరు మార్నింగ్ లేచే టైం కి గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ప్రాబబుల్ ఏదైనా బిగ్ థింగ్ ఉంటే రేట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మీరు మార్నింగ్ ఓపెన్ అయ్యాక చూడొచ్చు. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా ఇన్ఫ్లుయెన్స్ ని మీరు ఓపెన్ అయ్యాక చూడొచ్చు. అండ్ ఎటువంటి బిగ్ అప్డేట్ ఉన్నా రాత్రి 11:45 అయినా 12 అయినా దాని తర్వాత అయినా ఇంటర్వ్యూ తర్వాత కూడా ఏదైనా బిగ్ అప్డేట్ ఉంటే అది మీకు మన వాట్సాప్ ఛానల్లో క్లియర్ గా అప్డేట్ ఏంటి, దానికి ఇంపాక్ట్ ఏంటి, అండ్ ఏవేవి ఎలా రియాక్ట్ అయ్యాయి, బంగారం, వెండి, ఈవెన్ మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది, ఒకవేళ ఏదైనా బిగ్ ఇంపాక్ట్ ఉంటే, ఒకవేళ ఏం లేకపోతే లేదు ఉంటే మాత్రం అది మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. బట్ గుర్తుంచుకోండి, చాలా ఫేక్ ఛానల్స్ మన పేర్లు పెట్టుకొని, లోగోలు పెట్టుకొని డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. వాటిని నమ్మకండి. మన అఫీషియల్ ఛానల్ లింక్స్ ఎప్పుడు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. త్రూ వాటి ద్వారానే జాయిన్ అవ్వండి. చాలా పెయిడ్ గ్రూప్స్ కూడా రన్ చేస్తున్నారు. మనకు ఒక్క పెయిడ్ గ్రూప్ లేదు, డబ్బులు కలెక్ట్ చేసింది లేదు. దయచేసి వాళ్ళని నమ్మి మీ కష్టాజితాన్ని నష్టపోకండి. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లో జాయిన్ అవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ లింక్స్ గా ఉంటున్నాయి. చూడండి ఇవాళ నైట్ ఏ బిగ్ థింగ్ ఉంటున్నా, ఏ ఇంపాక్ట్ అయ్యే థింగ్ ఉంటున్నా నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఇండియాకి సంబంధించిన ఐఐపి డేటా అప్డేట్ అవుతుంది. ఐఐపి గ్రోత్ 7.3% దగ్గరగా నమోదైంది. లాస్ట్ 23 మంత్స్ లో ఇది హైయెస్ట్ నెంబర్. అందుకే నియర్లీ 2 ఇయర్స్ లో ఇది హైయెస్ట్ నెంబర్ అని ఇలా చెప్తున్నారు. జూన్ 2026 లో స్ట్రాంగ్ డేటా మనకి నమోదవుతుంది. అండ్ NSE కి సంబంధించిన FIDA డేటా నిన్న పాజిటివ్ గా ఉన్నారు. వీడియో అప్లోడ్ చేసే టైంకి రాలేదు. 750 crore దగ్గరగా వాళ్ళు బై సైడ్ ఉన్నారు. ఇవాళ 2980 crore దగ్గరగా బై సైడ్ ఉన్నారు, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. సో ఒకసారి ప్లాట్ లైన్ చూడండి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా ఇష్యూస్ ని కానీ మనం సార్ట్ అవుట్ చేసుకోగలిగితే, మనం కాదా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ సార్ట్ అవుట్ చేసుకోగలిగితే, ఈ AI రిలేటెడ్ గా యాంటీ ట్రేడ్ అండ్ ఎలాగో IT స్టాక్స్ ఐటీ స్టాక్స్ పెరుగుతున్నాయి. FIs కూడా ఎప్పటి నుంచో సెలర్స్ గా ఉంటున్న వాళ్ళు ఒకవేళ బయర్స్ గా టర్న్ అయితే, బికాస్ ఆ క్రూడ్ ఆయిల్ ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది అనుకోని రూపీ రిలేటెడ్ గా ప్రెషర్ ఉండదులే, ఇండియన్ మార్కెట్స్ కూడా గ్రోత్ ఉంటుంది. GDP రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉండదు బికాస్ ఆఫ్ దట్ క్రూడ్ ఆయిల్ హైక్ అని. ఒకవేళ ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది అనుకుని FIs కూడా పంప్ చేయడం స్టార్ట్ చేస్తే మనీ రిలేటెడ్ గా, మన మార్కెట్ రిలేటెడ్ గా థింగ్స్ అన్ని రీసెంట్ టైమ్స్ లో మనకి అగేనెస్ట్ గా ఉన్నవి పాజిటివ్ గా టర్న్ అవుతున్నట్టే. క్రూడ్ ఆయిల్, FIs, IT కంపెనీస్ మూడు ఇప్పటివరకు నెగిటివ్ గా ప్లే అయినవి పాజిటివ్ గా టర్న్ అవుతున్నట్టు. దీనికి మాన్సూన్ సపోర్ట్ రీసెంట్ గా కనిపిస్తుంది. కొంత సపోర్ట్ 44% దగ్గరగా డెఫిసిట్ నుంచి ఇప్పుడు క్యూములేటివ్ డెఫిసిట్ 15% కి వచ్చింది. అది ఇంకా తగ్గే నార్మల్ అవుతుందంటే మనకు మార్కెట్స్ రిలేటెడ్ గా, మన మాన్సూన్స్ రిలేటెడ్ గా కూడా మంచి విషయమే. నిన్న కామెంట్ సెక్షన్ లో కూడా చూసాను, చాలా వరకు కామెంట్స్ చూసాను. మాన్సూన్స్ ఎలా ఉన్నాయని అడిగితే ఈసారి కొంత బెటర్ గానే ఉన్నాయని మన వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో ఇలా
ఫీడ్బ్యాక్స్ వల్ల కూడా మనకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది దట్ థింగ్స్ నిజంగానే బెటర్ అవుతున్నాయా లేదా ఆర్ జస్ట్ వార్తల్లో హెడ్లైన్స్ కే ఉంటున్నాయి, రియాలిటీ డిఫరెంట్ గా ఉంటుందా అని మన వాళ్ళ కామెంట్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే 24,300 గతంలో మల్టిపుల్ టైమ్స్ ఎక్కడికి వస్తుంది, సడన్ గా 24,400 450 500 వరకు కూడా వెళ్ళిపోతున్నట్టుంటది ఆ రోజే. కానీ 24,300 400 పాయింట్ మీద ముగియడం, ఆ రోజుకు ముగియడం ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా తక్కువగా కనిపించింది. సో అక్కడ ముగిసి స్టేబుల్ అవ్వగలిగా అక్కడే ఒక 3-4 రోజులు కానీ ఉండగలిగితే దెన్ మార్కెట్ రిలేటెడ్ గా మనం స్ట్రెంత్ ఉంటుందేమో అని అనుకోవచ్చు. అలా కాకుండా మళ్ళీ 24,300 దగ్గరికి వచ్చి 100-200 పాయింట్లు పడి మళ్ళీ 24,000 దగ్గరికి వచ్చింది అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ రేంజ్ లోనే మార్కెట్ ఉంటున్నట్టు. నెక్స్ట్ 2 రోజులు కరెక్ట్ గా ఫెడ్ ఈవెంట్ కూడా తగిలింది కాబట్టి రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ అయినా కరెక్ట్ పాయింట్ దగ్గర ఉంది మార్కెట్, అప్పర్ జోన్ దగ్గర, దాన్ని పైకి తీసుకువెళ్ళాలా ఆ రెసిస్టెన్స్ గా పెట్టి కిందకి లాక్కు వెళ్ళాలా, ఫెడ్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఇవాళ నైట్ అప్డేట్ వస్తుంది, ఏ మాత్రం బిగ్ థింగ్ ఉన్నా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేం ప్రాపర్ ఎఫర్ట్స్ ని పెడుతున్నాం అని మీకు అనిపిస్తే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ M&M అండ్ SML మహీంద్రా గురించి మాట్లాడుకోవాలి. M&M బోర్డ్ వాళ్ళకి సంబంధించిన ట్రక్ అండ్ బస్ డివిజన్ ని సేల్ చేయడానికి SML మహీంద్రాకి సేల్ చేయడానికి డిసైడ్ అయింది ఫర్ 525 crores అన్నమాట. అండ్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఇవాళ M&M 1.5% దగ్గరగా పడింది, వెరాజ్ SML మహీంద్రా 20% దగ్గరగా సడన్ గా పెరిగింది. ఎందుకంత ఎగ్జైట్ అయింది SML మహీంద్రా? బికాస్ ఇది ఒక లాస్ మేకింగ్ బిజినెస్, ఇదేం ప్రాఫిట్ M&M కి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎప్పటి నుంచో లాంగెస్ట్ టైం నుంచి ఇది ఒక ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఏం కాదు, ట్రక్స్ అండ్ బస్సెస్. మరి SML మహేంద్ర ఎందుకు ఎగ్జైట్ అయింది? బికాస్ దీనికి సంబంధించిన సిమిలర్ బిజినెస్ దీంట్లోకి వస్తుంది విత్ లోయర్ మనీ. వాళ్ళ దగ్గర ఆల్రెడీ డీలర్ నెట్వర్క్ ఉంది, ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, అండ్ సేమ్ మేనేజ్మెంట్ దీనికి కూడా వర్క్ చేస్తే కన్సాలిడేటెడ్ బేసిస్ లో పొటెన్షియల్ సినర్జీ వర్కౌట్ అవ్వచ్చని ఎలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. అందుకే స్టాక్ లో ఇవాళ మనం ఇంతలా మూని చూసాం. దాని రిలేటెడ్ గా M&M కామెంటరీ కూడా SML మహేంద్ర రిలేటెడ్ గా అడ్వాంటేజ్ గా కనిపిస్తూ ఉండడం, FY31 నాటికి 12,500 crore బిజినెస్ ని టార్గెట్ చేస్తున్నారని, ఇవి కూడా పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా ఇవాళ మంచిగా ప్లే చేశాయి. ఇవాళ కేన్స్ టెక్నాలజీ భారీగా పెరిగిందా? కారణం వీళ్ళు సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా ఫుల్ వాల్యూ చైన్ లోకి ఎంటర్ అవబోతున్నారనేలా మార్కెట్ అప్డేట్స్. నిన్నటి వీడియోలోనే మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ 22 మినిట్స్ దగ్గర కేన్స్ టెక్నాలజీ రిలేటెడ్ గా షేర్ చేస్తున్న అప్డేట్ లో వీళ్ళు ఒక గ్లోబల్ ప్లేయర్ తో పార్ట్నర్ అయి వేఫర్ ఫ్యాబ్రికేషన్, కాంపౌండ్, సెమీ కండక్టర్స్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ రిలేటెడ్ గా వర్క్ చేయాలనుకుంటున్నారు. ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా ఎంటైర్ వాల్యూ చైన్ లోకి ఎంటర్ అవబోతున్నారనేలా అప్డేట్స్ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఈ డేటాని నిన్న మీకు ప్రెజెంట్ చేశాను కదా, దాని రిలేటెడ్ గా ఇవాళ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ డేటాని పబ్లిష్ చేస్తున్నాయి. ఆల్సో వీళ్ళు ISM 2.0 లో జూలై 15th క్యాబినెట్ క్లియర్ చేసింది కదా సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 ని ఆల్మోస్ట్ 128,000 కోట్లకు సంబంధించిన బడ్జెట్ ని దానికి అలోకేట్ చేశారు కదా. అందులో కేన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారనేలా, దానికోసం జాయింట్ వెంచర్స్ ని ఫామ్ చేస్తున్నారనేలా అప్డేట్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో విత్ ఆల్ దీస్ రీజన్స్ స్టాక్ ఇవాళ 13% పెరిగింది. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ని రన్ చేస్తున్న పరాగ్ పరీక్ వాళ్ళు ఉన్నారా? అందులో CIO గా ఉంటున్న రాజీవ్ ఠక్కర్ గారు మోస్ట్లీ చాలా మందికి ఐడియా ఉండుంటారు. తనకి సంబంధించిన వాటాని ఆల్మోస్ట్ 52 కోట్లు విలువ చేసే వాటాని తను అమ్ముతున్నట్లయితే కనిపిస్తుంది. 0.33% వాటా. దీంతో ఎంటైర్ ఈ ఫండ్ హౌస్ ని 15,800 crore లో వాల్యూ చేస్తున్నట్లు అర్థమవుతుంది. దీన్ని కొంటున్నది వైట్ ఓక్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వాళ్ళు. రాజీవ్ ఠక్కర్ గారికి ఆల్రెడీ 8 crore దగ్గరగా సాలరీ వస్తూ ఉంటుంది. తను 2001 లో ఈ కంపెనీలో రీసెర్చర్ గా జాయిన్ అయ్యారు. దాని తర్వాత తనకు ఆల్మోస్ట్ 6.21% దగ్గరగా వాటా ఉందన్నమాట. దీంట్లో ఆల్మోస్ట్ అది దాని విలువే 900 కోట్లు. ఫండ్ గ్రో అవుతుండడం, తిని వాల్యూ కూడా గ్రో అయింది. ఇప్పుడు కొంత వాటానైతే అమ్ముతున్నారు. వాల్యుయేషన్ గ్రో అవుతుండడం, AMC రిలేటెడ్ గా స్టేక్ ని సేల్ చేసినట్లు కనిపిస్తుంది. అండ్ రీసెంట్ గానే SBI ఫండ్స్ IPO మార్కెట్ లోకి వచ్చింది. అట్ ద వాల్యుయేషన్ ఆఫ్ 1.17 lakh crore. ICICI Prudential AMC కూడా మార్కెట్ లో ఉంది 1.53 lakh crore లో. బట్ ఇది మాత్రం పరాగ్ పరీక్ మాత్రం 15,800 crore వాల్యూలో ఈ ట్రాన్సాక్షన్ అయితే చేశారు. నెక్స్ట్ ఇవాళ ప్రదీప్ ఫాస్ఫేట్స్ ని గమనించారా? స్ట్రాంగ్ గా పెరిగింది కదా, రిజల్ట్స్ బానే వచ్చాయి. దీంతో పాటు వాళ్ళు 250 crore పెట్టి అల్యూమినియం ఫ్లోరైడ్ ప్లాంట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ రిలేటెడ్ గా కూడా డెసిషన్ తీసుకున్నారు. సో వాళ్ళు ఏదైతే స్టాక్ పెరిగిందో భారీగా, దాంట్లో ఈ 250 కోట్ల కొత్త అల్యూమినియం ఫ్లోరైడ్ ప్లాంట్ కూడా స్ట్రాంగ్ రోల్ నే ప్లే చేసింది అనుకోవాలి. వాళ్ళ ఫాస్ఫారిక్ యాసిడ్ ఒక ఫేజ్ 1 ఎక్స్పాన్షన్ ఆల్రెడీ ట్రాక్ లో ఉంది. 5 lakh నుంచి 7 lakh మెట్రిక్ టన్ పర్ యానం కి అది ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు కొత్త అల్యూమినియం ఫ్లోరైడ్ ప్లాంట్ కూడా స్పెషాలిటీ అండ్ ఇండస్ట్రియల్ కెమికల్ సెగ్మెంట్ లో వెళ్ళి స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి ఓవరాల్ ఈ అప్డేట్ బిజినెస్ పరంగా చాలా మంచిగానే చూడాలి. నెక్స్ట్ KPIT గురించి మాట్లాడుకోవాలి. KPIT వాళ్ళ నెంబర్స్ ఏమంత స్ట్రాంగ్ గా లేవు. ఇన్ఫాక్ట్ అది మార్కెట్ కి ముందుగానే తెలుసు. గత క్వార్టర్ లోనే
లోనే వాళ్ళు చెప్పేశారు నెక్స్ట్ నెంబర్స్ ఏమంత స్ట్రాంగ్ గా ఉండవని. సో వాళ్ళు చెప్పినట్లే వీక్ నెంబర్స్ ఇచ్చారు. కానీ మేనేజ్మెంట్ కామెంటరీ బాగుంది. ఈ Q1 FY27 లో కొత్త ఎంగేజ్మెంట్స్ డీల్స్ రిలేటెడ్ గా జరిగాయని, $257 మిలియన్ దగ్గరగా డీల్స్ కనిపించాయని, సెకండ్ హాఫ్ ఆఫ్ FY27 లో మళ్ళీ స్ట్రాంగర్ గ్రోత్ కి వాళ్ళు రాబోతున్నారనేలా KPIT వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉండడం, గతంలో వీక్ గా ఉంటుందని చెప్పారు, ఇప్పుడు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. బట్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది అనేలా గైడెన్స్ ని వీళ్ళు మారుస్తూ ఉండడం మార్కెట్ కి సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఆల్సో వీళ్ళు ₹5.25 డివిడెండ్ ని కూడా ప్రకటించారు అండ్ కొత్త చైర్మన్ అండ్ CTO ని కూడా అపాయింట్ చేశారు. నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి లార్జెస్ట్ ఎవర్ గ్లోబల్ గ్యాస్ టర్బైన్ జనరేటర్ ఆర్డర్ నైజీరియాకి సంబంధించిన డాన్గోట్ రిఫైనరీ దగ్గర నుంచి లభించింది. 8 జనరేటర్ ప్యాకేజెస్ ని వీళ్ళు దీంట్లో భాగంగా సప్లై చేస్తారు. అగైన్ ఇది వీళ్ళకి సంబంధించిన లార్జెస్ట్ ఎవర్ గ్లోబల్ గ్యాస్ టర్బైన్ జనరేటర్ ఆర్డర్. L&T వాళ్ళకి ఒక మేజర్ కాంట్రాక్ట్ లభించిందని, దాని వాల్యూ 5,000 to 10,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుందనేలా అప్డేట్ చేస్తున్నారు. ఇది కువైట్ ఆయిల్ కంపెనీ దగ్గర నుంచి లభించిన ఆర్డర్ అని, వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ ని అప్గ్రేడ్ చేసేందుకు L&T వాళ్ళకి ఆర్డర్ వచ్చినట్లయితే అర్థమవుతుంది. నెక్స్ట్ ACME సోలార్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 3,404 crore విలువ చేసే ఫండింగ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించబోతుందని, ఇది వీళ్ళకి సంబంధించిన ఉర్జా 250 మెగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభిస్తున్న ఫండింగ్ అనేలా ACME సోలార్ వాళ్ళు చెప్తున్నారు. ఐనాక్స్ విండ్ వాళ్ళకి 200 మెగావాట్ ఆర్డర్ NLC ఇండియా దగ్గర నుంచి లభించిందని, దాని విలువ 1,600 crores దగ్గరగా ఉంటుందనేలా ఇది నెక్స్ట్ 24 months లో కంప్లీట్ చేస్తారని అప్డేట్స్ చేస్తున్నారు. అలాగే ఎక్స్ప్లియో సొల్యూషన్స్ వాళ్ళు ఉన్నారా, IT కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ వాలిడేషన్ అండ్ వెరిఫికేషన్ సర్వీసెస్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సిస్టమ్ కి వరల్డ్ వైడ్ గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారా, వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బానే ఉన్నాయి. ఆ నెంబర్స్ తో పాటు డివిడెండ్ కూడా 110 రూపీస్ ని పర్ షేర్ కి ప్రకటించారు. స్టాక్ కూడా ఇవాళ 14% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ RVNL వీళ్ళకి 358 crores విలువ చేసే ఆర్డర్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 1095 డేస్ లో దీన్ని కంప్లీట్ చేసుకోబోతున్నట్లు RVNL వాళ్ళు చెప్తున్నారు. అలాగే రైల్టెల్ వాళ్ళకి 43.89 crore విలువ చేసే ఆర్డర్ ఒడిశా దగ్గర నుంచి AIG వాళ్ళ దగ్గర నుంచి, AIG ఆఫ్ పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇందులో భాగంగా 170 ఎక్స్పర్ట్స్, IT ఎక్స్పర్ట్స్, సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ అనాలిసిస్ రిలేటెడ్ గా సైబర్ క్రైమ్ లో సేవల్ని అందించబోతున్నారనేలా 30 ఆగస్ట్ 2029 వరకు సేవలు అందుతాయనేలా వాళ్ళకి రైల్టెల్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ టిప్స్ వాళ్ళు కమింగ్ టైమ్స్ లో వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి ఆగస్టు 5th బైబ్యాక్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని అప్డేట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ బెంగళూరుకు సంబంధించిన రెస్టారెంట్ స్విగ్గీ జొమాటోకి ఒక మంచి షాక్ అయితే ఇస్తున్నాయి. కమిషన్స్ రిలేటెడ్ గా, డిస్కౌంట్స్ రిలేటెడ్ గా ఆగస్టు 15th వరకు డెడ్ లైన్ పెడుతూ మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే మా సైడ్ నుంచి రియాక్షన్ ఉంటుందనేలా హెచ్చరిస్తున్నారు. అంటే వాళ్ళ అనుమతి లేకుండా కొన్నిసార్లు ప్లాట్ఫామే డిస్కౌంట్స్ ని పెట్టేస్తాయన్నమాట. అలా ఉండకూడదని, పేమెంట్ డిడక్షన్స్ ఉండకూడదని, కమిషన్స్ కూడా పెద్ద మొత్తంలో చార్జ్ చేయకూడదనేలా రెస్టారెంట్స్ స్విగ్గీ జొమాటో అని చెప్తూ ఉన్నాయి. ఒకవేళ స్విగ్గీ జొమాటో దీనికి వినకపోతే వాళ్ళతో టైఅప్ రిలేటెడ్ గా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ మినిమం 8 to 10% నుంచి 28% వరకు కూడా కమిషన్ తీసుకుంటారంట. అల్టిమేట్ గా కమిషన్ అంతా కస్టమర్సే బేర్ చేయాలి, అది కరెక్ట్ కాదు అనేలా రెస్టారెంట్స్ అసోసియేషన్ వాళ్ళు అడుగుతున్నారు. దీనికి ఎలా రెస్పాన్స్ ఇస్తారు స్విగ్గీ అండ్ జొమాటో వాళ్ళని చూడాలి. నెక్స్ట్ కార్ట్రేట్ టెక్ వాళ్ళు స్పిన్నీ వాళ్ళతో పార్ట్నర్ అవుతున్నారు. ఆల్రెడీ కార్ట్రేట్ టెక్ వాళ్ళు లార్జెస్ట్ ఆటోమోటివ్ ప్లాట్ఫామ్స్ లైక్ కార్వాలే అండ్ OLX ఇండియా బిజినెస్ ని హోల్డ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు స్పిన్నీ వాళ్ళతో పార్ట్నర్ అవుతున్నారు. ఈ స్పిన్నీ వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ యూజ్డ్ కార్స్ ఇన్వెంటరీని మెయింటైన్ చేస్తుంటారు. సో వీళ్ళతో పార్ట్నర్ అయి ఈ స్పిన్నీ దగ్గర ఉంటున్న కార్స్ అన్నిటిని వీళ్ళ కార్వాలే OLX లో వెబ్సైట్స్ లో అడ్వర్టైజ్ చేసి, ఇన్వెంటరీ వీళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, స్పిన్నీ దగ్గర ఉంటుంది, బట్ వీళ్ళు దాన్ని మార్కెటింగ్ చేసి అమ్మి ఫైనల్ గా వచ్చిన బెనిఫిట్స్ ని ఇద్దరు షేర్ చేసుకుంటారని. సో ఇందులో మార్కెట్ ప్లేస్ గా కార్ట్రేట్ టెక్ వాడుతూ ఉంటే స్పిన్నీ వాళ్ళు కొని అమ్మడం, రీఫర్బిష్ చేయడం వాటి పరంగా వర్క్ చేస్తారని కార్ట్రేట్ టెక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఆల్సో వీళ్ళ నెంబర్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి. రెవెన్యూ 16%, ఆపరేటింగ్ మార్జిన్స్ 31%, ప్రాఫిట్ 20% దగ్గరగా గ్రో అయింది. బట్ దీని వాల్యుయేషన్స్ తో కంపేర్ చేస్తే గ్రోత్ అంత సాలిడ్ గా లేనట్టు, అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే మోస్ట్లీ మీకు డిక్లైన్ అయి ఉంటుంది. ఆన్ ఇయర్ మీకు గ్రో అయి ఉంటుంది. నెంబర్స్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ వీళ్ళ పార్ట్నర్షిప్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది కాబట్టి పార్ట్నర్షిప్ ని మొదట చెప్పాను. నెక్స్ట్ ఎంటార్ నెంబర్స్, ఎంటార్ టెక్నాలజీస్ నెంబర్స్, రెవెన్యూ 130% గ్రో అవుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 200% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అవుతూ ప్రాఫిట్ 364% గ్రో అయింది. ఎస్, అదర్ ఇన్కమ్ కొంత ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగింది వాస్తవమే. లాస్ట్ ఇయర్ 61 lakh ఉంటే ఇప్పుడు 7.89 crore. బట్ ఈవెన్ మీరు దాన్ని తీసి చూసినా ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ నెంబర్స్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఈ మధ్య కాలంలో పెరిగింది. వెరాజ్ మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే
చూస్తే రెవెన్యూలో ఒక 18% గ్రోత్, ఆపరేటింగ్ ప్రాఫిట్ 37% అండ్ ప్రాఫిట్ 13% దగ్గరగా గ్రో అయి ఉంటుంది. ఓవరాల్ ఎంటార్ టెక్నాలజీస్ నెంబర్స్ బాగున్నాయి, బట్ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా ఫుల్ గా మనకి వీక్నెస్ ఉంటూ ఉండడం, ఈ స్టాక్ లో కూడా సుమారుగా 40% ఫ్రమ్ ద పీక్ పతనం అయితే కనిపించింది. రెడింగ్టన్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగొచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో 35% రెవెన్యూ గ్రోత్, మార్జిన్ ఎక్స్పాండ్ అవుతూ ప్రాఫిట్స్ 76% దగ్గరగా గ్రో అయింది. అదర్ ఇన్కమ్ కూడా ఈసారి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో తక్కువగానే వచ్చింది. స్టిల్ ప్రాఫిట్స్ లో మంచి జంప్ కనిపించింది. అక్రాస్ ఎవ్రీ సెగ్మెంట్ మంచి గ్రోత్ ని వీళ్ళు కనబరిచారు. చాలా టైం తర్వాత బాలకృష్ణ ఇండస్ట్రీస్ వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో 25% గ్రోత్, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి అండ్ ప్రాఫిట్స్ కూడా 56% గ్రో అవుతూ గుడ్ నెంబర్స్ ని వీళ్ళు పబ్లిష్ చేశారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టడీ సెట్ ఆఫ్ నెంబర్స్, సాలిడ్ గ్రోత్ అని కాదు, అలానే వీక్ కూడా కాదు. డిస్బర్స్మెంట్స్ 33% గ్రో అవుతున్నాయి, ఏఎం 24% గ్రోత్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 9% గ్రో అవుతూ ప్రాఫిట్ 23% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. ఆర్ఓఏ స్టడీగానే ఉంది 2.3%, ఆర్ఓఈ 12.5% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. అసెట్ క్వాలిటీ సాలిడ్ గా గతంలో లానే స్టేబుల్ గా వీళ్ళు మెయింటైన్ చేశారు. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ 0.29 దగ్గరగా, నెట్ నాన్ పర్ఫార్మింగ్ 0.12 దగ్గరగా స్టేబుల్ నెంబర్స్. నెక్స్ట్ ఏషియన్ పెయింట్ నెంబర్స్, మీకు నెంబర్స్ చూసారనుకోండి, రెవెన్యూ 18% గ్రో అయింటుంది, మార్జిన్ ఎక్స్పాండ్ అయింది, ప్రాఫిట్ కూడా 40% గ్రో అయింది. బట్ అదర్ ఇన్కమ్ కూడా గ్రో అయింటుంది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ లో లాస్ట్ టైం 193 crore ఉంటే ఈసారి 241 crore దగ్గరగా అదర్ ఇన్కమ్ వచ్చుంటుంది. బట్ వీళ్ళ బిజినెస్ మెట్రిక్స్ చూస్తే వాల్యూ గ్రోత్ 17% దగ్గరగా ఉంటుంది, వాల్యూమ్ గ్రోత్ 9% ఉంటుంది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ 12% దగ్గరగా వాల్యూమ్ గ్రోత్ ఉంటుందని, అది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి కొంత బిలో ఉంటున్నట్టే. ఆల్సో వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ సేల్స్ 27% పెరిగాయి అండ్ కరెన్సీ గ్రోత్ కూడా రావడం కారణంగా, ఫారెక్స్ గెయిన్ కూడా రావడం కారణంగా వీళ్ళ ఇంటర్నేషనల్ సేల్స్ లో మనకి టిక్ కనిపిస్తుంది. ఇది ఈవెన్ వీళ్ళ ప్రాఫిట్స్ ని పెంచడానికి ఉపయోగపడి ఉంటుంది. సో ఎస్, నెంబర్స్ బాగున్నాయి, బట్ అదర్ ఇన్కమ్ ఈవెన్ స్పెషల్లీ ఫారెక్స్ రిలేటెడ్ గా ఉంటున్న గెయిన్స్ కూడా దాంట్లో బాగా ఉన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఓవరాల్ నెంబర్స్ బానే ఉన్నాయి. క్రాఫ్ట్ మ్యాన్ ఆటోమేషన్ నెంబర్స్ మీరు గమనిస్తే రెవెన్యూ 36%, ఆపరేటింగ్ సైడ్ మార్జిన్ లో ఎక్స్పాన్షన్, ప్రాఫిట్ 116% దగ్గరగా గ్రో అయింది. నెంబర్స్ బాగున్నాయి. ఆల్సో వీళ్ళు 250 crore పెట్టి అల్యూమినియం ప్రొడక్ట్స్ ఫెసిలిటీని హుసూర్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు అండ్ వీళ్ళ పవర్ ట్రైన్ బిజినెస్, అల్యూమినియం ప్రొడక్ట్ బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ రెవెన్యూ బిజినెస్ కూడా ఇంక్రీజ్ అయిందని QIP ద్వారా 8,700 షేర్ దగ్గర వీళ్ళు షేర్స్ ని ఇష్యూ చేసి 2,000 కోట్లు రైజ్ చేసినట్లు కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ డేటా బాగుంది. నెక్స్ట్ తంగమాయిల్ జ్యువెలర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. స్టాక్ అయితే భారీగా పడింది. వాళ్ళ నెంబర్స్ ని మీరు గమనించారంటే రెవెన్యూ పెరుగుంటుంది, ప్రాఫిట్ 86% జంప్ అయింటుంది, కానీ గోల్డ్ వాల్యూమ్స్ ప్రెషర్ లోనే ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ ఇచ్చిన కామెంటరీ కూడా ఈ వెస్ట్ ఏషియా అన్సర్టనిటీ కారణంగా Q2 సేల్స్ లో అంత స్ట్రాంగ్ గ్రోత్ ఏం కనిపించట్లేదని ఇలా కామెంటరీ చేశారు. సో రెవెన్యూ ఆల్మోస్ట్ 71% పెరిగినా, ప్రాఫిట్ ఆల్మోస్ట్ 86% పెరిగినా, వాల్యూమ్స్ లో ప్రెషర్ ఉంటుండడం, ఆల్సో గైడెన్స్ ఆర్ కామెంటరీ నెగిటివ్ గా ఉంటుండడం, ఈ సెకండ్ క్వార్టర్ లో ఫస్ట్ 28 days లో ఎటువంటి విజిబుల్ ఇంప్రూవ్మెంట్ కూడా సేల్స్ లో లేదనేలా చెప్తున్న మేనేజ్మెంట్ కామెంట్స్ స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని తీసుకొచ్చాయి. ఆల్సో గ్రాస్ మార్జిన్స్ లో కూడా ఫాల్ కనిపిస్తుంది. 11.4 నుంచి 9.8 కి అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ 6.8% దగ్గరగా సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ 31 crore వన్ టైం ఇన్వెంటరీ గెయిన్ కూడా ప్రాఫిట్స్ ని బూస్ట్ చేసింది అనాలి. సరే, మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.